హరే కృష్ణ. ఇవాళ యాష్ గార్డ్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం రండి. నేను మా మిద్దె తోటలో పండిన యాష్ గార్డ్ అండి ఇది తీసుకొచ్చి వాష్ చేసి పెట్టుకున్నాను. పైన బూడిద బూడిదగా ఉంటుంది కదా, అదంతా క్లీన్ అయిపోయింది. బాగుందండి, ఫ్రెష్గా ఉంది కాయ. కట్ చేసుకొని తొక్క తీసి గింజలు తీసేసి జ్యూస్ చేసుకుందాం. ఇది కాదర్వల్లి గారు, సద్గురు వీళ్ళందరూ చెప్పాక మేము దీన్ని వాడడం మొదలుపెట్టాము. పరగడుపున రోజు పొద్దున్నే ఒక 1 వీక్ ఇది, ఒక 1 వీక్ వేరే జ్యూసెస్, ఇలా డైలీ ఏదో ఒక జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదండి బాడీకి. 1 వీక్ ఏబీసీ జ్యూస్ అని అది చేయడం నేను చూపిస్తానులేండి. యాపిల్, బీట్రూట్, క్యారెట్ వేసి జ్యూస్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది అది. ఇది కాస్త చప్పగానే ఉంటుంది కానీ ఈజీ, తాగడానికి ఏం కష్టం అనిపిదండి. అలవాటు అయిపోవడం వల్ల మాకైతే ఏం కష్టం అనిపించదు. వాటర్ మెలన్ జ్యూస్ లాగే ఇది కూడా తాగేస్తుంటాము. కట్ చేసాక చూడండి ఎంత బాగుందో. వైట్గా పొట్టు తీసేయాలి, గింజలు కూడా తీసేయాలి, లేదంటే చేదు వస్తుంది. నీట్గా పొట్టు తీసేసుకొని జ్యూస్ చేసుకోవడమే. నాకు కత్తితో తీయడానికి అవ్వక పీల్ రిమూవర్ వాడి తీసానండి. ఇలా నేను జ్యూసర్ సెట్ చేసుకున్నాను. ఇందులో వేసుకునేస్తే పల్ప్ సపరేటు, జ్యూస్ సపరేటు వచ్చేస్తుంది. మళ్ళీ ఫిల్టర్ చేయక్కర్లేదు. ముందేమో మిక్సీలో చేసేదాన్ని, అది కొంచెం వాటర్ వేసి జ్యూస్ పట్టి ఫిల్టర్ చేసుకునేదాన్ని. ఇది కాస్త బాగుందండి. ఎలాగైనా చేసుకోవచ్చు, మిక్సీలో అయినా కూడా చేసుకోవచ్చు, బ్లెండర్లో చేసుకోవచ్చు, ఎలా వీలైతే అలా చేసుకోండి. జ్యూస్ తాగడం ఇంపార్టెంట్ కదా, ఎలా చేస్తే ఏముంది. పిల్లలకి ఇచ్చేటట్టయితే మీరు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇది కొంచెం చలువ చేస్తుంది బాడీకి, కోల్డ్ వస్తుంది అన్నట్టుగా. మీరు చల్లటి వెదర్లో ఉన్నా కూడా పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు అందరినీ చేస్తారు. అందరి గార్డెనర్స్ కనెక్ట్ అవ్వడానికి తెలంగాణ ఒక మీడియం అయింది కదా ఇప్పుడు, అన్నీ అమ్మడం వల్ల. నేను హాఫ్ కాయ వాడాను, ఫుల్ అయితే ఎక్కువ జ్యూస్ వస్తుంది అన్నట్టుగా హాఫ్ యూజ్ చేసి హాఫ్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే అన్నట్టు హాఫ్ సరిపోతుందండి. హాఫే 4 కప్స్ వచ్చింది. జ్యూసర్ ఫిల్ అయిపోయింది, ఓపెన్ చేయాలి లిడ్. చూడండి జ్యూస్ బాగా వచ్చింది. అన్నీ ఇలా మిద్దె తోటలో కొన్ని కొన్ని మనము ఈజీగా వేసుకోవచ్చండి. గింజ వేస్తే తెలియకుండానే ఎప్పుడు వచ్చాయో తెలియదు, అలా వచ్చేసి ఉంటాయి కాయలు. మనకి స్పేస్ ఉంటే ల్యాండ్లో వేసుకోవచ్చు, లేదు మిద్దె తోటలో అయినా కొన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మిరప చెట్లు, వంకాయ చెట్లు ఇలాంటి వాటికి ఏమి మనము స్ప్రేయింగ్స్ చేయక్కర్లేదు. ఫర్టిలైజర్ కూడా చాలా కొంచెం అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. ఈజీగా పెంచుకొని ఇలా ఫ్రెష్గా చేసుకొని తాగుతుంటే ఎంత బాగుంటుందో. జ్యూస్ కానీ ఏవైనా కూడా అండి. వంకాయలు అయితే మా మిద్దె తోటలో పురుగే రాదండి, ఇప్పటివరకు నేను పురుగు చూడలేదు. మార్కెట్లో కొనే వాటికి ఎన్ని పురుగులు ఉంటాయండి, లోపల ఎక్కడ ఏముందో అని భయం వేస్తుంది. ఆకుకూరలు నేను పండించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కొనలేదండి. పాలకూర కానీ, మెంతికూర కానీ, చుక్కకూర కానీ అన్నీ చాలా బాగా వస్తున్నాయి. చూడండి జ్యూస్ రెడీ అయిపోయింది.
టోటల్ 4 కప్స్ వచ్చిందండి. కానీ ఇప్పుడు నేను మా హస్బెండే తాగుతున్నాం కాబట్టి 2 కప్స్ తీసుకున్నాను.